సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు రాయచోటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రజలందరి ముందు చెప్పారన్నారు. నాడు ఆయన మాట ఇచ్చిన ప్రకారం త్వరలోనే జిల్లా అభివృద్ది పనులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రాయచోటిని జిల్లాగా తామే చేశామంటూ డప్పు కొట్టుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. జిల్లాలో పునర్విభజన జరిగింది. ఆ రోజు కూడా నాకు తెలిసి ఏ నాయకుడో ఏ వ్యక్తో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయలేదు. రాయచోటి ఏదైతే ఉందో అది భౌగోళికంగా సెంటర్ పాయింట్ లో ఉండడంతో అటుపక్కలున్న తమ్మలపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గం, ఇటుపక్కలున్న రాజంపేట, కోడూరుకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య కేంద్రంగా పెట్టడం జరిగిందే తప్పక ఆ రోజు ఏ నాయకులు దీనికి ప్రతిపాదించలేదు, ఏ నాయకులు ఈ జిల్లా కేంద్రంగా చేయలేదు. నేను శాసనసభ్యునిగా ఒక మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కేంద్రంగా ఉండేదానికి రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ తప్పిదాలు జరగవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుకుంటున్నా, నిన్న జరిగిన మీటింగ్ లో కూడా మీరందరూ చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల హామీలో మన నేతాజీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇది ఒక అపోహ, రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది, ఇంకా దాని కొనసాగింపు కూడా జరుగుతుందని చెప్పడంతో మనకు ఎటువంటి అపోహ లేదు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది. ఎవరైతే దీని మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళకందరికి చెక్ పెట్టే పరిస్థితి మన తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాలా. ప్రభుత్వంలో